శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఒకరికి ఒకరు సగం సగం. రచించిన వారు ఈదర శ్రీనివాసరెడ్డి గారు. కథ విందాము. ప్రతిరోజు పడుకునే ముందు మా ఆవిడ మునివేళ్ల చివర చుట్టిన చిలకలను ఒక్కటన్నా నమలకపోతే ఆ రోజు నిద్ర పట్టి చావదు. ఆ రోజు కూడా మా ఆవిడ కోసం ఎదురు చూస్తూ మంచం మీద కూర్చుని మాసపత్రికను తిరిగేస్తున్నా. ఇంతలో మా ఆవిడ వచ్చిన అలికిడి విని తల తిప్పకుండానే, ఏమిటోరు ఈరోజు ఇంతలేటు అంటూ అడిగాను. మీకేమండి, మహారాజులు కాలు మీద కాలేసుకుని ఎన్నైనా చెప్తారు. చేసేవాళ్లు ఉంటే ఎన్నైనా చేయించుకుంటారు. మా ఆడవాళ్లకి పొద్దున లెగిస్తే చీకటి పడేదాకా ఎన్ని పనులు, ఇంకా సగం పనులు అక్కడే వదిలేసొచ్చాను అంటూ విసుక్కుంది. నిజమే, మగాడనేవాడు పగలంతా ఓ ఉద్యోగం ఏదో వెలగబెట్టి సాయంత్రం ఇంటికొచ్చేసరికి తానేదో కొండలను పిండి చేసొచ్చి అలసిపోయినట్లు భావాలు పలికిస్తూ భార్య చేత సపర్యలు చేయించుకోవడం అలవాటుగా మారిపోయింది. అందుకు నేను కూడా మినహాయింపేమీ కాదు. చిలకలు చుట్టి నా నోటికందిస్తూ, అమ్మాయి అల్లుడు రేపు ఉదయం వస్తున్నామని ఫోన్ చేశారు అంటూ చిన్నగా విషయాన్ని నా చెవిలో వేసింది. ఇప్పుడల్లా పండగలు ఏమీ లేవు, అలా అని సెలవులు కూడా ఏమీ లేవు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ ఎందుకొస్తున్నారబ్బా అని అనుకుంటూ ఒక క్షణం ఆలోచనలో పడ్డాను. ఏమిటి ఆలోచిస్తున్నారు అంటూ శ్రీమతి ఆలోచనల సముద్రంలో మునిగిపోతున్న నన్ను బయటికి లాగింది. ఏమీ లేదు, ఎందుకొస్తున్నారంటావ్, ఏమైనా చెప్పారా అడిగాను శ్రీమతిని. నాకేమీ చెప్పలేదు, నేనింకా మీకు చెప్పారేమో అనుకుంటున్నాను. ఫోన్ చేసి కనుక్కోమంటారా? తనకేమీ తెలియదన్నట్టు జవాబిచ్చింది శ్రీమతి. ఈ రాత్రి వేళ ఎందుకులే ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. సరే రాని, ఎటో వస్తున్నారుగా, రేపు మాట్లాడదాం అన్నాను మంచం మీద ఉరిగిపోతూ నిద్ర వస్తున్నవాడిలా. నా జవాబుతో శ్రీమతి కూడా మారు మాట్లాడకుండా పక్కకు తిరిగి పడుకుంది. పొద్దుట్నుంచి పనులు చేసి చేసి బాగా అలసిపోయి ఉందేమో. క్షణాల్లో నిద్రాదేవి ఒడిలోకి జారిపోయింది. నాకు మాత్రం పడుకున్నాననే గాని అమ్మాయి అల్లుడు గురించిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ఇద్దరు కూడా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ చెరొక 1,00,000 సంపాదిస్తున్నారు. ఆర్థికంగా వారికి ఎటువంటి సమస్యలు లేవు. ఏ మధ్యే వాళ్ల ఆఫీస్ దగ్గరలోనే ఓ గేటెడ్ కమ్యూనిటీలో ₹1,00,00,000 పెట్టి ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. నిజానికి అంత డబ్బు పెట్టి అపార్ట్మెంట్ కొనటం వాళ్లకు అసాధ్యమైన విషయమే. ఎందుకంటే ఇద్దరు మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్లే. అల్లుడికి తండ్రి లేకపోయినా, ఆర్థికంగా పెద్దగా స్థితిమంతుడు కాకపోయినా బుద్ధిమంతుడు, విద్యాధికుడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడని అమ్మాయినిచ్చి పెళ్లి చేశాను. పెళ్లినాడు పెద్దగా కట్నం కూడా ఇచ్చిందేమీ లేదు. ఏ మాట కా మాట. అల్లుడు నోరు తెరిచి అడిగింది లేదు. ఇద్దరు జీతంలో సగం సగం బ్యాంక్ లోన్ కట్టడానికి పరస్పరం అంగీకరించడంతో అది సాధ్యపడింది. ఇంటీరియర్ డెకరేషన్ మాత్రం నా రిటైర్మెంట్ డబ్బుల నుంచి కొంత తీసి వాళ్లకిచ్చాను. ఎటూ కట్నం ఇవ్వలేదు కదా అని. 2 ఏళ్ల క్రితం అమ్మాయి బాబును కంటే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న కారణంగా వాడిని మా దగ్గరే వదిలేసి వెళ్లారు. అప్పటి నుండి వాడి ఆలనా పాలనా కూడా శ్రీమతే చూస్తోంది. మొదట మనవణ్ణి మా దగ్గర వదిలి వెళ్లటానికి అమ్మాయి ఇష్టపడ్డా, అల్లుడు మాత్రం కొద్దిగా నసిగినా వేరే అవకాశం లేక ఒప్పుకోక తప్పింది కాదు. ఎందుకంటే వారిద్దరూ ఉద్యోగాలకు వెళితే ఇంట్లో చూసేవాళ్లు ఎవరూ ఉండరు కాబట్టి. అప్పుడప్పుడు పండుగలకు పబ్బాలకు వచ్చినప్పుడు తన కొడుకును తీసుకెళ్తానని అల్లుడనేవాడు గాని తీసుకెళ్లడానికి మాత్రం సాహసించేవాడు కాదు. ఎందుకంటే అక్కడ చూసేవాళ్లు ఎవ్వరూ ఉండరు. పైపెచ్చు అల్లుడి అమ్మగారు వయసు మీద పడడంతో చూడలేని పరిస్థితి. దాంతో మనవణ్ణి చూడటం మాకు తప్పింది కాదు. మా ఆవిడ మాత్రం మనవణ్ణి కంటికి రెప్పలా చూసుకోవటం మొదలుపెట్టింది. ఇప్పుడు కూడా అందుకనే వస్తున్నారా? ఒకవేళ వాళ్ల కొడుకుని తీసుకెళ్లిపోతే నా శ్రీమతి మనవడు లేకుండా ఉండగలదా? 2 ఏళ్ల నుంచి మనవడిలా కాకుండా కన్నబిడ్డలా వాణ్ణి సాకుతోంది. ఇలా రకరకాల ఆలోచనలతో మనసు అలిసిపోయి ఏ రాత్రికో కళ్ళు మూతలపడ్డాయి. తెల్లవారుజామున 4 గంటలకే వచ్చారు కాబోలు. నేను నిద్ర లేచేసరికి అప్పటికే అమ్మాయి అల్లుడు స్నానం గట్రా పూర్తి చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కనబడ్డారు. ఏమ్మా, ఎప్పుడొచ్చారు అంటూ అనునయంగా అమ్మాయిని అడుగుతూ, ఏం బాబు, బాగున్నావా అంటూ అల్లుడిని కూడా పలకరించాను.
అమ్మాయి మాత్రం నా ప్రశ్నకు జవాబుగా 4ంటికొచ్చాం నాన్నా అని సమాధానం ఇచ్చింది. కాని అల్లుడి నోట్లో నుంచి మాత్రం మాటలు బయటికి రాలేదు. పరిస్థితి అర్థం చేసుకున్న దానిలాగా నా శ్రీమతి, తండ్రి కూతుళ్ల కుశల ప్రశ్నలు తర్వాత సంగతి, ముందు మీరు కూడా మొహం కడుక్కురండి, టిఫిన్ చెద్దురుగాని అంటూ నన్ను బాత్రూంలోకి తోసింది. నేను స్నానం గట్రా అన్నీ పూర్తి చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేటప్పటికి అల్లుడు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుని పడుకున్నాడు. అమ్మాయి మాత్రం నా కోసమే అన్నట్టు ఎదురు చూస్తూ హాల్లో సోఫాలో కూర్చుంది. ఏమిటమ్మా విశేషాలు అంటూ నేను కూడా మా ఆవిడ అందించిన టిఫిన్ ప్లేట్ తీసుకుని అమ్మాయి పక్కనే సోఫాలో కూలబడ్డాను. ఏముంటాయి నాన్న విశేషాలు, అంతా షరా మామూలే అంటూ పొడిగా జవాబిచ్చింది. ఇంతలో శ్రీమతి నా ఎదురుగా వచ్చి కూర్చుని, అదేమిటమ్మా అంత తీయటి కబురు, నాన్నగారికి చెప్పవేమిటి అమ్మాయిని చూస్తూ అన్నది. తీయటి కబురా అంటే ఏమిటి? ఇంకో చిన్ని కృష్ణయ్య ఏమన్నా వస్తున్నాడా మన ఇంట్లోకి తొందరలో? అమ్మాయి చెప్పబోయేది ఏమిటో కొద్దిగా ఊహిస్తూ అన్నాను. నేను అంతలా అడిగినా కూడా అమ్మాయి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి, ఏం జరిగింది తల్లి అంటూ అమ్మాయి తల మీద చెయ్యి వేసి నిమురుతూ అనునయంగా అడిగాను. అమ్మాయికి ఇప్పుడు 3వ నెల, కాని అల్లుడికి మాత్రం 2వ పిల్లాడిని కనడం ఇష్టం లేదట. అమ్మాయి వంకే దీనంగా చూస్తూ జవాబిచ్చింది శ్రీమతి. అబ్బాయిని కాకపోతే అమ్మాయిని కంటుంది, దాంట్లో అంతగా బాధపడాల్సినది ఏముంది? సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండా జవాబిచ్చాను నేను. నా జవాబుకి కొద్దిగా నొచ్చుకున్నా, అసలు పిల్లలే వద్దు పో అంటూ ఉంటే మీరొకళ్ళు ఆ అబ్బాయి కాకపోతే అమ్మాయి అని తెలిసి తెలియకుండా మాట్లాడుతుంటారు. నా వంక కోపంగా చూసింది శ్రీమతి. ఏమ్మా అంతా అమ్మే మాట్లాడుతోంది, నువ్వేమీ మాట్లాడవేంటి? 2వ సంతానాన్ని వద్దనుకుంటున్నారా ఏమిటి అంటూ అమ్మాయిని అడిగాను. నాకు ఇష్టమే నాన్నా, కాని ఆయనే వద్దంటున్నారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న అమ్మాయి చిన్నగా పెదవులు విప్పింది. ఇప్పుడిప్పుడే వద్దా లేదా అసలే వద్దా అంటూ మళ్లీ అడిగాను నేను. అసలు ఎప్పటికీ వద్దంట నాన్నగారు కన్నీళ్లు పెట్టుకుంది అమ్మాయి. ఎందుకు వద్దంటున్నాడో కారణం ఏమైనా చెప్పాడా అమ్మా అన్నాను. మీ మగాళ్ళు కారణాలు కూడా చెప్తారా? భార్య అంటే మీకు కట్టు బానిస, చెప్పింది వినటమే కాని ఏనాడన్నా ఎదురు ప్రశ్నించే సాహసం చేశామా అంటూ ఎదురు ప్రశ్నించింది నా శ్రీమతి. సరే అయితే అల్లుణ్ణి నేనే అడుగుతాను నిద్ర లేచిన తర్వాత అని అంటూ ఉండగానే అల్లుడు తన గదిలో నుండి హాల్లోకి అడుగు పెట్టాడు. అల్లుడి వంక చూస్తూ, ఏం అల్లుడు గారు నిద్ర పట్టలేదా అడిగాను, ఏదో ఒకటి పలకరించాలి అన్నట్లుగా. నిద్రపోలేదు మామయ్య గారు, రాత్రంతా జర్నీ కదా, కాస్తంతా ఒళ్ళు అలసిపోతే రిలాక్స్ అయ్యాను అంటూ జవాబిచ్చాడు. కొంపదీసి మేం ముగ్గురం మాట్లాడుకున్న మాటలు విన్నాడా ఏమిటి అనుకుంటూ, కూర్చో బాబు అంటూ ఎదురుగా ఉన్న ఖాళీ సోఫాను చూపించాను. సోఫాలో కూర్చుంటూ ఉద్బోద్ఘాతం ఏదీ లేకుండా మేము ఏం మాట్లాడుకుంటున్నామో అర్థమైన వాడిలా, మామయ్య గారికి చెప్పావా మనం తీసుకున్న డెసిషన్ అన్నాడు అల్లుడు అమ్మాయి వంక చూస్తూ. అమ్మాయి నుండి జవాబు ఏమీ రాకపోవడంతో ఇక ముసుగులో గుద్దులాట అనవసరమని నేనే చొరవ తీసుకుని, ఇప్పుడే చెప్పింది బాబు, అయినా ఎందుకని అలా నిర్ణయం తీసుకున్నారు, ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో అంటూ అల్లుడి వంక చూశాను. ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది మామయ్య గారు, మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి పిల్లల్ని పెంచటం మా వల్ల కాదు, అందుకనే కదా పుట్టిన ఒక్క పిల్లాడిని మీ దగ్గర వదిలేశాం. ఇప్పుడు మరో పిల్లాడిని కని వాణ్ణి కూడా మీ దగ్గర వదలటం ఎందుకు, అందుకనే 2వ పిల్లోడు వద్దు అని చెప్తున్నాను. మీరు మాత్రం ఎంతకాలమని పెంచుతారు వాళ్ళని అంటున్న అల్లుడు మాటల్లో ఏదో తేడా గమనించాను. పిల్లల్ని పెంచడం మాకు కష్టమవుతుందని మా మీద జాలి పడుతున్నాడో, లేక ఎల్లకాలం పిల్లలు మా దగ్గరే ఉంటారని బాధపడుతున్నాడో అర్థం కాలేదు. మాకు మాత్రం ఎవరున్నారు బాబు, అమ్మాయి తప్ప, మీ పిల్లలు మాకు బరువెందుకవుతారు? అయినా పెద్ద మనవడికి అప్పుడే 3 ఏళ్లొస్తున్నాయి. మీరు వాణ్ణి తీసుకెళ్లి మీ దగ్గరే అడ్డు పెట్టుకుని స్కూల్లో వేసుకోండి. పుట్టబోయే బిడ్డని కూడా మళ్లీ మా దగ్గర వదిలిపెట్టండి. ఆ బిడ్డని కూడా మాకు ఓపికున్నంత వరకు పెంచి మీకు అప్పగిస్తాం అంటూ సర్ది చెప్పబోయాను. అయినా ఎవరి పిల్లల్ని వాళ్లు పెంచుకోవాలి కాని ఊర్లో వాళ్లు పెంచటం ఏమిటి మావయ్య గారు? నా మీద కాస్త అసహనం ప్రదర్శించాడు అల్లుడు. అల్లుడి మాటలకు ఎక్కడ లేని కోపం వచ్చినా అమ్మాయిని చూసి ఆ కోపం దిగమింగుకుంటూ అతని వైపే చూస్తూ ఉంటే నేనేమన్నా తొందరపడి మాట అంటానేమోనని మా ఆవిడ కల్పించుకుంటూ
మేము పరాయి వాళ్ళం ఎందుకవుతాం బాబూ అన్నది అనునయంగా. శ్రీమతి మాటలతో కాస్త మెత్తబడ్డ అల్లుడు కాదనుకోండి, కాని నా పిల్లలు నా దగ్గర పెరగాలని కోరుకోవడం తప్పు కాదుగా. అయినా మీరు మాత్రం ఎంతకాలమని చూస్తారు? మీకు వయసైపోతోంది కదా అన్నాడు కాస్తంత బాధగా. నువ్వన్నమాట నిజమే బాబూ, కాని ఏం చేస్తాను చెప్పు. అమ్మాయి అటు ఉద్యోగం చూసుకోవాలి, ఇటు వంట పని చూసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని కూడా అంటే పాపం పిల్లకి ఓపికండద్దు. అందుకనే మాకు ఓపికన్నంత వరకు మీ పిల్లల్ని పెంచి మీకు అప్పగిస్తాం అంటూ తన కడుపులో ఉన్న బాధ మొత్తం బయటపెట్టింది నా శ్రీమతి. అందుకే వద్దంటున్నాను. అత్తయ్యగారైనా అందరూ ఆడవాళ్లు పిల్లల్ని చూసుకోవడం లేదా? మీరు మాత్రం మీ పిల్లల్ని పెంచలేదా ఏమిటి? ఇప్పుడు మీ అమ్మాయి ఒక్కతే పెంచుతున్నట్టు ఏదో కొత్తగా చెప్తారు అంటూ అల్లుడు కోపం ప్రదర్శించాడు. మేం పిల్లల్ని పెంచామంటే ఆ రోజులే వేరు బాబు. మాకేమన్నా ఉద్యోగాల సద్యోగాల, ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి పిల్లల ఆలనా పాలన చూసుకునేవాళ్లం. కాని అమ్మాయి సంగతి అలా కాదు కదా. అటు ఉద్యోగానికి వెళ్ళాలి, ఇటు పిల్లల్ని చూసుకోవాలి. అల్లుడు అన్నదానికి జవాబుగా చెప్పింది శ్రీమతి. నేను నా శ్రీమతికి ఒత్తాసు పలుకుతూ, అవును బాబు, ఆడపిల్లలు ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచడం కాస్తంత కష్టమే. మగవాళ్లం మనం కూడా కాస్త సహాయం చేస్తే ఇంటి పని వంట పనిలో వాళ్లకి కాస్త ఊపిరాడుతుంది. అల్లుడికి సలహా ఇచ్చాను. అంటే నన్ను ఆడవాళ్లల్లా అంట్లు తోమ్మంటారా, లేక వంటలు చేయమంటారా? ఆడవాళ్ల పనులు నేను చెయ్యను. మగాడు అన్న తర్వాత డబ్బు సంపాదించాలి కాని ఇంట్లో కూర్చుని పొయ్యి ఊదకూడదు మావయ్య గారు. నా వైపు కాస్తంత కోపంగా చూస్తూ మొహం మీదే చెప్పాడు అల్లుడు. అయితే ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఉంది. అది నేను ఉద్యోగం మానేయటమే. ఏదో దృఢంగా నిర్ణయించుకున్న దానిలా జవాబిచ్చింది అమ్మాయి. అమ్మాయి జవాబుతో కాస్తంత కంగారు పడుతూ, నువ్వు ఉద్యోగం మానేస్తే మరి మన అపార్ట్మెంట్ ఈఎంఐలు ఎవరు కడతారు? అమ్మాయిని అడిగాడు అల్లుడు. అదేదో మీరే కట్టుకోండి, మగాళ్లు కదా, ఆ డబ్బేదో మీరే సంపాదించండి. తన నిర్ణయానికి తిరుగులేదు అన్నట్టుగా జవాబిచ్చింది అమ్మాయి. అల్లుడికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక ఒక నిమిషం మౌనంగా ఉండిపోయాడు. చూడు బాబు, ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టే కదా చెరి సగం డబ్బులు వేసుకుని మీ స్థాయికి మించినదైనా ఒక మంచి ఇల్లు కొనుక్కోగలిగారు. అలాగే అన్ని పనులు సగం సగం పంచుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే జీవితం ఆనందంగా సాగిపోతుంది. లేదంటే అన్ని కష్టాలుగానే కనబడుతుంటాయి అంటూ శ్రీమతి అల్లుడికి భార్యాభర్తలు ఎలా కలిసిమెలిసి జీవించాలో వివరించింది. అయినా ఆడపని మగ పని అంటూ ఏమీ ఉండవు బాబు. అవన్నీ మన ఆలోచనలోనే ఉంటాయి. మొదట్నుంచి మన పూర్వీకులు వంట పనులు ఇంటి పనులు ఆడవాళ్లే చెయ్యాలని చెబుతూ ఆడపిల్లను వంటింటి కుందేలుగా కట్టిపడేశారు. చదువుకున్న మీరు అలాగే ఆలోచిస్తే ఇంకా ఆ చదువుకు విలువ ఏముంటుంది చెప్పు? తను ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాడో ఎత్తి చూపాను. తప్పు చేసిన వాడిలా కాస్త తల వంచుకుని అవుననుకోండి, కాని ఊళ్ళో వాళ్ళు, మా ఆఫీసులో వాళ్ళు, బంధువులు చూస్తే ఏమనుకుంటారు? నన్ను ఒక ఆడంగి వెధవ కింద పరిగణిస్తారు అంటూ చిన్నగా నసిగాడు. ఎంతమంది ఉద్యోగాలకు వెళ్లే మగవాళ్లు తమ భార్యలకు సహాయం చేయట్లేదు? వాళ్లందరూ నీలాగా ఆలోచిస్తే ఇక కాపురాలు ఎలా సాగుతాయి చెప్పు బాబు. అయినా మనం బ్రతుకుతోంది ఊళ్ళో వాళ్ల కోసం కాదు కదా, మన కుటుంబంతో మనం ఆనందంగా గడపడానికి, మన భార్యా పిల్లలతో సంతోషంగా ఉండడానికి. అందుకోసం బయటి వాళ్ల మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చిన్న సైజు క్లాస్ పీకాను. అమ్మాయికి పనుల్లో నువ్వు సహాయం చేస్తే అమ్మాయి కూడా కాస్త తేలిగ్గా ఉంటుంది. మా ఆవిడ నాతో పాటే అల్లుడికి మెత్తగా హితబోధ చేయటం మొదలుపెట్టింది. అయినా నాకు ఎక్కడ కుదురుతుంది మావయ్య గారు? నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి 7 అవుతుంది. ఏదో ఒక రకంగా తన వాదనను గెలిపించుకోవాలని మరో కారణం బయటపెట్టాడు అల్లుడు. ఆయన గారి ఆఫీసు 5 గంటలకే అయిపోతుంది నాన్న. ఫ్రెండ్స్ తో టీ స్టాల్ దగ్గర గంటలు గంటలు కబుర్లు చెప్పుకుని 8 ఇంటికి చేరుతారు. నన్ను ఆఫీస్ నుంచి తీసుకురావటానికి కూడా ఆయనకు టైం ఉండదు. నేను షేర్ ఆటోలో రావాలి. ఆయన ఏ రాత్రికో వచ్చి చివరికి అలసిపోయి భోజనం చేసి పడుకుంటారు. మళ్లీ పొద్దున్నే వాకింగ్ అంటూ 6 గంటలకే ఇంట్లో నుండి బయటపడి మళ్లీ 9 గంటలకు ఇంటికొస్తారు. ఇంకా నాకు సాయం చేయడానికి ఆయనకు టైం ఎక్కడుంటుంది? వాస్తవంగా జరుగుతోంది వెల్లడించింది అమ్మాయి. అంటే నేను కాసేపు నా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకోవడము తప్పేనా? అమ్మాయి వైపు కొరకరా చూస్తూ అడిగాడు అల్లుడు.
అబ్బే, అమ్మాయి ఉద్దేశం అది కాదు బాబు. పొద్దున్నే వాకింగ్ అంటూ బయటికి ఎక్సర్సైజ్ కి వెళ్లే బదులు ఇంట్లోనే ఉండి కూరగాయలు కొయ్యడం, వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం, అటువంటి చిన్న చిన్న పనులు నువ్వు గనక చేయగలిగితే అటు వ్యాయామానికి వ్యాయామం అవుతుంది, అమ్మాయికి సహాయం చేసిన వాడివి అవుతావు అంటూ మా ఆవిడ చాలా తెలివిగా సమాధానం చెప్పింది అల్లుడికి. అవును బాబు, పెళ్లైన తర్వాత స్నేహితురాలైన ఆప్తురాలైన నీ భార్యే. ఇద్దరి ఆఫీసులు దగ్గరే కాబట్టి అమ్మాయిని నువ్వు పికప్ చేసుకుని ఇంటికి త్వరగా వచ్చేస్తే కబుర్లు చెప్పుకుంటూ మిగిలిన పనులు ఇద్దరు కలిసి పూర్తి చేసుకోవచ్చు. అప్పుడు అమ్మాయికి పిల్లల పనులు చూసుకోవడానికి టైం ఉంటుంది అంటూ వివరంగా చెప్పాను. మా మాటలకు కాస్త ఆలోచనలో పడినవాడిలా మౌనం దాల్చాడు అల్లుడు. బహుశా మా మాటలకు నొచ్చుకున్నాడేమో అనుకుని, మేమేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించు బాబూ, మేము ఎప్పుడు మీ శ్రేయస్సు కోరుకునే వాళ్లమే అంటూ మా అల్లుడిని క్షమాపణ కోరింది శ్రీమతి. మా ఆవిడ అల్లుడికి క్షమాపణలు కోరటం నాకు ఇష్టం లేకపోయినా ఆ సమయానికి అదే మంచిది అనిపించి నేను కూడా మౌనం దాల్చాను. 2 నిమిషాల తర్వాత, నన్ను క్షమించండి మావయ్య, నేను ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఇక నుంచి నేను మీ అమ్మాయికి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటాను అంటూ పశ్చాత్తాపంతో అమ్మాయి వంక చూశాడు. మరి రెండో బిడ్డ అంటూ అమ్మాయి అనగానే, రెండేమిటి, కావాలంటే 3వ బిడ్డని కూడా కనొచ్చు అంటూ నవ్వేశాడు అల్లుడు. ఈ సమస్యకు ఇంత త్వరగా పరిష్కారం దొరుకుతుందని అనుకోని నేను కూడా అల్లుడి నవ్వుకి శృతి కలిపాను. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.